అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పొందుతామండి. యేసయ్యా నా యేసయ్యా నా శ్వాసయే నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా నా సర్వము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. 99వ కీర్తనలు 5వ వచనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామన ప్రభువా, మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మరి వాక్యం ప్రభు మీ నా సహాయమును మీ బలమును తెచ్చేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు జాగ్రత్తగా విని ఈ వాక్యం ప్రభు వాళ్ళ ప్రభు వేగొన్నట్లు మీరే వారి సహాయం తెచ్చేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పెడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు ఇక్కడ ఒక మాట ఉందండి, ఆ మాటను మనం ధ్యానిద్దాము. యెహోవా పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయనను అత్యానందంగా గౌరవించి వినయంతో ఆయన ఎదుట నిలువాలి. పిల్లలు ఇక్కడ ఏంటంటే, ఈ భూమిలో అందరికన్నా నరునైనా పరిశుద్ధుడైన దేవుడైనా ఇక్కడ ఏంటంటే మనము ఆ పరిశుద్ధుడి మనం ఏం చేయాలండి, స్తుతించాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమంటాడంటే మనము కూడా పరిశుద్ధత కలిగి మనం కూడా జీవించాలి. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలండి, దేవుని మనం గౌరవించాలి. అంటే మనం దేవునికి కృతజ్ఞతలు ఖచ్చితంగా మనము చెల్లించాలి. పిల్లలు ఇంకా ఏంటంటే దేవుని పరిశుద్ధతను గుర్తించి భయభక్తులతో జీవించాలని ఈ వచనం బోధిస్తుంది. పిల్లలు ఇక్కడ ఏంటంటే మన పరిశుద్ధతను మనం కూడా గుర్తించాలంటే మనం దేవుని దగ్గర ఏం కలిగి ఉండాలండి, భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ కలిగి మనం కూడా జీవించాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తామో అప్పుడు మనలో దేవుని విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఈ మాట ఏం నేర్చుకున్నామండి, ఒకటి దేవుని గౌరవించాలి, ఆయన పరిశుద్ధమైన దేవుడు. 3 మనము ఆయన ఎదుట భయభక్తులు జీవించాలి. ఎవరైతే ఆయనకు భయభక్తుల్లో జీవిస్తారో, ఆయనకి భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తారో, ఆయన కృతజ్ఞతలు అర్పిస్తారో వాళ్ళ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇక చూడండి ఇక్కడ ఏంటంటే మనము ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే మనం ఇక్కడ 3 చెప్పుకున్నాం. ఒకటి ఏంటండి, మన దేవుని గౌరవించాలి. 2 ఆయన పరిశుద్ధమైన దేవుడైన. 3 ఏంటండి, మనం ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం ఆయన వాక్యం మందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చూస్తుంటే బిళ్ళారా చాలా మంది బైబిల్లో చాలా సార్లు ఉంటుంది ఏంటండి, మన దేవుని భయభక్తులు కలిగి ఉండాలని. ఇక మనం కూడా చేయండి, మనం కూడా చేయాలి. మనకి బైబిల్ ఏం చెప్తుందో అంటే మన దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో మనం అదే చేయాలి. దేవుని వాక్యమే దేవుడు. దేవుడు ఏమన్నాడండి, నేనే వాక్యమై ఏమన్నా అన్నాడు. దేవుడు ఈ వాక్యం అనుకో, మనకి ఈ వాక్యం ధరించాలనుకో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ వాక్యం మనకు తోడుగా ఉందనుకో దేవుడు మనతో పాటు జీవిస్తాడు. ఎప్పుడు? నీవు పరిశుద్ధాత్మ కలిగి జీవించినప్పుడు, నువ్వు దేవుని మీద గౌరవం పెంచుకున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి స్థుతించినప్పుడు, ఇంకా కాకుండా నువ్వు దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఏంటంటే దేవుని ఎందే కాదు దేవుని వాక్యానికి మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ఖచ్చితంగా హృదయంలో దాగి ఉండాలి. దేవుని వాక్యం అంటే హృదయంలోకి వచ్చిద్ది, నీ హృదయం అంతా నెమ్మది పడిద్ది. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు తెలుసుకుంటున్నాం. మరి మేము వాక్యం సెలవుస్తున్న ప్రభు మరి ప్రతి ఒక్కరు మీ ఎందుకు ప్రభువా భయభక్తులు కలిగి ఉంటాక మేరే వాళ్ళకి
సహాయం దయచేయమని దీవించమని, ప్రతి ఒక్క పరిశుద్ధాత్మ కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయమని దీవించమని, ప్రతి ఒక్క మీరే ప్రభావ నమ్మదైన దేవుని ఒప్పుకున్నటకు మీరు సహాయం చేయండి. ఈ వాక్య ప్రతి ఒక్క రక్షణ గృహంగా మారటకు మీరు సహాయం దయచేయమని, ప్రతి ఒక్క పరిశుద్ధాత్మ కలిగి జీవించినట్లు ప్రభువా మీ ఎందు మీ వాక్యం అందు ప్రభువా భయభక్తులు కలిగి ఉండకు సహాయం దయచేయమని, మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.